ఒక్కసారిగా ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా సన్నబియ్యం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హిమాయత్ నగర్ ఆదర్శ బస్తీలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. అనంతరం నారాయణగూడలోని గాంధీ కుటీర్ వద్ద సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు మంత్రి. పేదలకు సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పారు మంత్రి పొన్నం. మా ఏరియాలో ఇంతకుముందు చాలా పబ్లిక్ దగ్గర చాలా కంప్లైంట్స్ వచ్చాయి సార్. దొడ్డు బియ్యం కావాలి, ఇంకా ఓపెన్ సపోర్ట్ కరేజ్ సర్వే. హైదరాబాద్ అనేది కొత్త మనం జనరల్ సెంట్రల్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా గత నెల మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడానికి ప్రారంభించింది. హైదరాబాద్ సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల పోయిన నెల ఇయ్యలేకపోయినాం. ఈ నెల 1వ తారీఖు నుంచి 653 రేషన్ షాపులలో ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభమైంది. ఈ సన్న బియ్యం యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ లో తెల్ల రేషన్ కార్డు పొందినటువంటి అందరూ కూడా తమరి యొక్క హక్కును బియ్యాన్ని తీసుకునేది మీ అవసరానికి వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నూతన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ సర్వే జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు ఇంటికి కొత్త కోడలు వచ్చినా, ఇంటి నుంచి బిడ్డ వేరేటికి పెళ్లి పోయినా అటువంటి రేషన్ కార్డుల మార్పులు జరగనటువంటితో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా వారి ఇంక్లూడ్ కాక సరైన రేషన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే ద్వారా తీసుకున్న సమాచారం కానీ, ప్రజావాణిలో వచ్చినటువంటి అప్లికేషన్ ఆధారంగా కానీ, లేదా ఇతరత్ర రెగ్యులర్ గా ఎంఆర్ ఆఫీసులో కానీ అక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన అప్లికేషన్లు అన్నింటికీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంతకుముందు చాలా పబ్లిక్ దగ్గర చాలా కంప్లైంట్స్ వచ్చాయి సార్. దొడ్డు బియ్యం కావాలి, ఇంకా ఓపెన్ సపోర్ట్ కరేజ్ సర్వే. హైదరాబాద్ అనేది కొత్త మనం జనరల్ సెంట్రల్లీ లొకేటెడ్. ఇక్కడ ప్రతిదీ కూడా ఇష్యూ తొందరగా అట్రాక్ట్ అవుతుంది, బ్యాడ్ ఆర్ గుడ్. సో మీరు అంతే గుడ్ అని చెప్తున్నారు.